హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో కాసిన చిట్టి కాకరకాయలతో కర్రీ చేస్తున్నానండి. ఆల్రెడీ నేను నైట్ పసుపు కొంచెం ఉప్పు వేసి నానబెట్టేసి ఇట్లా ఉంచేసాను. ఇప్పుడు కొంచెం వాటర్ చూసారా ఎన్ని ఫుల్గా వచ్చినాయి. ఇవన్నీ పిండేసి ఇప్పుడు దీంట్లో ఫ్రై చేస్తానండి. మనం దీనికి కావాల్సింది కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకోవాలి. ఆయిల్ వేగిన తర్వాత ఒక్కొక్కటి ఈ కాకరకాయని ఇలా పిండేసి గట్టిగా నూనెలో వేపుకోవాలి. పిండిన తర్వాత ఇంత వాటర్ వచ్చింది. ఇవన్నీ పిండేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా వేపుకుందాం. నూనె కాగింది. ఇవన్నీ ఎర్రగా వేగాలండి. ఈలోపు దీనికి కావాల్సిన కారం ఎల్లుల్లి కారం చేసుకుందాం. అలాగే ఒక 5-6 పెద్దుల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి స్లైసెస్గా బారుగా. ఇలా ఎర్రగా వేగేలోపు ఇక ఎండి కొబ్బరి అలాగే పచ్చికారం మిక్సీ వేసుకుని చిన్న కొబ్బరి చిప్ప అలాగే ఒక ఎల్లుల్లిపాయ కొంచెం పచ్చికారం జీలకర్ర వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి ఇలా ఎర్రగా ఏగుతున్నాయి. ఇది ఇత్తడి బాండి అండి. నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. నేను రైస్ కూడా ఇత్తడి దానిలోనే వండుకుంటాను. పాలు ఇత్తడి గిన్నెలో, అలాగే ఈ కర్రీస్ కూడా ఇత్తడి దానిలో చేసుకుంటాను. వీటి వల్ల ఏంటంటే హెల్త్ కొంచెం బాగుంటుందని. మీకు కూడా కుదిరితే ఇలాంటివి ట్రై చేయండి. అలాగే కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. కాకరకాయలు ఎర్రగా ఏగిపోయినాయండి. వీటిని తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ముందుగా తిరగమోత గింజలు, కొంచెం కరివేపాకు వేయాలి. ఆనియన్స్ వేగినాయండి. ఇప్పుడు కాకరకాయలు దీనిలో వేసేసుకోవాలి. తర్వాత మనం చేసి పెట్టుకున్న కారం కూడా వేసుకోవాలి. కారం వేస్తున్నానండి. ఎంతో టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అండి. దీన్ని సాంబార్లో కానీ రసంలో కానీ నంచుకుంటే చాలా బాగుంటుంది. చూసారా ఎంతో ఈజీగా అయిపోయింది కదా. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.